నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వైన్ షాపులతో పాటు బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న వ్యక్తుల నుండి డబ్బుల దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో రాథోడ్ గణేష్ కూతురు అల్లుడు చికిత్స పొందుతున్నారు. ఇక వారి అవసరాల నిమిత్తం 45,000 రూపాయల నగదుతో పాటు పాత బస్టాండ్ వైపు వెళ్తుండగా ఓ ముఠా వచ్చి అతన్ని కిడ్నాప్ చేసింది. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి 45,000 రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్ లాక్కున్నారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక 6 నిందితులను పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఇక వీరి వద్ద నుండి 30,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠాలో 4 మహిళలు, 2 వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోజున నిర్మల్ పట్టణంలో ఈ రాథోడ్ గణేష్ సన్నాఫ్ బలరాం రాథోడ్, ఇతను తాండ్రా గ్రామానికి చెందిన వ్యక్తి. నిన్న బస్టాండ్ దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర వైన్స్ కొనుక్కునే క్రమంలో అతని దగ్గర 50,000 రూపాయలు ఉంటాయి. ఆ 50,000 తీసి అతని ఒక లిక్కర్ బాటిల్ తీసుకొని మిగతాయి జేబులో పెట్టుకుంటాడు. అదే అదనుగా చూసిన ఒక టీం, ఈ తిమ్మక్క అనే లేడీ ఒక టీం తయారు చేసుకుంటుంది. ఆమె ఎంఓ ఏంటంటే ఏదైనా వైన్ షాప్లో కానీ షాప్స్లో కానీ డబ్బులు చూసి వేరే వాళ్ళ లేడీస్తో ఆకర్షింపజేసే క్రమంలో అతనికి ఆకర్షిస్తారు. ఆకర్షించి అతన్ని ఒక బైక్ పైన షామ్ఘాట్ ఏరియాకి తీసుకెళ్ళి ఆ షామ్ఘాట్ ఏరియాలో అతనిపై దౌర్జన్యం చేసి అతను కొట్టి అతని దగ్గర ఉన్న 45,000 రూపాయల డబ్బులు గుంజుకుంటారు. అదేవిధంగా ఒక సెల్ ఫోన్ మరియు బ్రాస్లెట్ గుంజుకుంటారు. గుంజుకొని అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు.